శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో కొత్త పనులు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ కొత్త పనుల యందు కూడా ఉత్సాహం కనబడతారు, ప్రయత్నం చేస్తారు. సబలీకృతం కావడానికి కూడా ఆస్కారం ఉంది. ఇష్టమైనటువంటి ఒక వస్తువులు కొనుగోలు చేయడము, ఎంతో కాలం నుంచి ఆ వస్తువు కొనాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు కానీ అది కొనడం జరగలేదు. ఈ నెలలో మీకు అతి ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది. వృత్తిలో, వ్యాపారంలో అభివృద్ధి కనబడుతోంది. అన్ని కార్యాలు శ్రద్ధతో చేయడం వల్ల పనులు నెరవేరి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందడం జరుగుతుంది. కానీ కొన్ని పనులు మీ చేతులతో మీరే చెడగొట్టుకుంటారు. అశ్రద్ధ చేస్తారు. ఆ పని యందు తొందరగా పని ముగియాలని చెప్పి దాన్ని చేయడం వల్ల ఆ పని చెడిపోయి దానివల్ల ధన నష్టము, ఆరోగ్య నష్టం పొందడము, 10 మంది చేత తిట్లు పడడము అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల మానసికంగా బాధపడతారు. కోపం పెరిగిపోవడము, దానివల్ల అనేకమైన నష్టాలు పొందడం జరుగుతుంటుంది మకర రాశి వారికి. కాబట్టి ఈ కోపం వల్ల చాలా పనులు చెడిపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచడం అలవాటు చేసుకోండి. డబ్బు విషయం ఖర్చు చేయడంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణ విషయంలో, మాట్లాడే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మకర రాశి వారు. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే ఉద్యోగంలో కానీ, రాజకీయ నాయకులతో మాట్లాడేటప్పుడు కానీ విజయాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడము, లేనప్పుడు అధికారులతో మెప్పు పొందడము, అవార్డులో, రివార్డులో పొందడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఇతరత్ర వ్యక్తులకు రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడము, వారి వల్ల కొన్ని పనులు అవలీలగా సుఖంగా నెరవేరడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. మీరు కోరుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరడానికి మొదటి వారం సిద్ధంగా ఉంది. మనశ్శాంతితో ఉంటారు కూడా మొదటి వారంలో. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే మంచి ఆరోగ్యంగా ఉంటారు, చలాకీగా ఉంటారు. మంచి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది, ధనలాభం ఉంటుంది. పెండింగ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరడానికి రెండవ వారంలో మంచి సమయం ఆసన్నమైంది. పనులు పెండింగ్ కార్యక్రమంలో ఉండే పనులన్నీ కూడా నెరవేరడానికి మంచి సమయం ఉంది. ధైర్యంతో, మనశ్శాంతితో ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. కార్యక్రమాలు చేయడంలో మనశ్శాంతితో, ధైర్యంతో ఉన్నప్పుడే కార్యక్రమాలన్నీ కూడా సుముఖంగా నెరవేరుతాయి. అందుగురించి మీరు ధైర్యాన్ని కోల్పోకుండా మనశ్శాంతితో, మీ ఆలోచనా శక్తితో పనులు చెయ్యండి. మీకు శుభం జరగడానికి ఆస్కారం ఉంది. ఇక మూడవ వారం గనక చూసుకున్నట్టయితే చిన్న పోట్లాటలు జరగడానికి ఆస్కారం ఉంది. అవి తొలగిపోవడానికి కూడా ఆస్కారం ఉంది వెంటనే. కొందరితో బలంగా పోట్లాడి విరోధాలు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది మకర రాశి వారికి. కాబట్టి మాట్లాడేటప్పుడు తగినంతగా మాట్లాడి తక్కిందంతా కూడా మౌనం వహించండి. ఒక మంచి స్నేహితునితో విరోధం ఏర్పడే ఆస్కారం కనబడుతుంటుంది. కాబట్టి మీ స్నేహితులతో కానీ, బంధుమిత్రులతో కానీ దురుసుగా మాట్లాడకండి. దురుసుగా మాట్లాడి, అసందర్భంగా మాట్లాడి విరోధాలు తెచ్చుకొని ముందు జీవితానికి కష్టం తెచ్చుకోకండి. మూడవ వారంలో, 4వ వారంలో కానీ మనశ్శాంతి లేకపోవడం వల్ల, ఎప్పుడు టెన్షన్గా ఉండడం వల్ల ఆరోగ్య నష్టం కలుగుతూ ఉంటుంది. దానివల్ల ధన ఖర్చు, డబ్బు కూడా ఖర్చు అవుతుంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించకూడదు, ఆలోచించకుండా ఉండకూడదు. ప్రతి పని గురించి కూడా ఆలోచించాలి, అతిగా ఆలోచించొద్దు. సమయాన్ని బట్టి ఆలోచించి ఆ సమయానికి తగినట్టుగా అడుగు ముందుకేసుకుంటే మనకు ఆపదలు రాకుండా
వచ్చిన ఆపదలైనా చిన్న చిన్న పరిష్కారాల వల్ల తొలగిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక 4వ వారం గనుక చూసుకున్నట్టయితే సహోదరులతో కానీ, సహోదరీమణులతో కానీ, అంటే అన్నాతమ్ములతో కానీ, అక్క చెల్లెళ్ళతో కానీ పోట్లాటలు జరగడానికి ఆస్కారం ఉంది. ఆస్తి విషయంలో జాగ్రత్త. పెద్దలతో తగిన సలహాలు తీసుకోండి. తొందరపడకండి. అధికంగా డబ్బు ఖర్చు కావడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో కొంత ఇబ్బంది ఏర్పడడం జరుగుతుంది. చేస్తే ఈ అన్ని చిక్కుల వల్ల చేసే ఉద్యోగంలో గానీ, వ్యాపారంలో గానీ మనస్సు పెట్టకుండా, శ్రద్ధ వహించకుండా చేయడం వల్ల అధికారుల చేత చీవాట్లు తినడము, మెమోలు అందుకోవడము, లేదా మనకు నచ్చని చోటికి స్థానచలనం జరగడము, నచ్చని చోటికి, నచ్చిన చోటికి కాదు, నచ్చని చోటికి స్థానచలనం జరగడము, దానివల్ల ఇబ్బందులకు గురి కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ నెలలో ఈ రాశివారు గురు చరిత్ర గానీ, గురు స్తోత్రం గానీ పారాయణం చెయ్యండి. చాలా మంచిది. ఈ మకర రాశి వారు డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది. ఆ రోజు మీకు వీలైతే గాన్గాపూర్ వెళ్ళి ఆ దత్తుని దర్శనం చేసుకొని దత్త స్తోత్రమో, దత్త పారాయణమో చేసుకుంటూ 1 గంట, 2 గంటలు అక్కడ గడపండి. ఆ దత్తుని యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది. ఆ దత్తానుగ్రహం కలిగినట్టయితే మీకు ఆనందంగా, సంతోషంగా ఉంటారు. మీకు దగ్గరలో ఏదైనా దేవాలయంలో దత్త జయంతి చేస్తే అక్కడికెళ్ళి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడా ప్రయత్నం చేయండి. చాలామంది, అంటే మీతో పాటు నేను, నాతో పాటు మీరు, పనులు కాలేదు, పనులు కావడం లేదు అనేటువంటి ఒక బాధలో ఉంటాం. ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. మంచిగా చదువుకున్నటువంటి ఒక యువకులు చాలామంది ఉన్నారు. అన్ని రకాలుగా వాళ్ళు ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పటికీ ఏదో రకంగా ఆటంకం ఏర్పడి ఉద్యోగం ఆగిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాంతో చాలా బాధకు గురవుతారు. నిజమే. ఒక వయసు వచ్చినప్పుడు ఉద్యోగం చేస్తూ ఉంటే తండ్రికి తోడుగా ఉండడము, కుటుంబానికి సహకారిగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి? మంచిగా చదువుకుంటారు. ఇంటర్వ్యూ కూడా అన్నీ కరెక్ట్‌గా చేస్తారు. ఏదో చిన్న విషయంలో మనను ఆ వ్యక్తి రిజెక్ట్ చేస్తాడు. ఏ కార్యక్రమానికి ముందు అడుగులేసినా కార్యక్రమం జరగదు. ఆటంకాలు ఏర్పడుతుంటాయి. మరి ఇలాంటప్పుడు ఎట్లా? దానికి ఏం చేస్తే బాగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. 10 మంది జాతకవేత్తల దగ్గరికి వెళ్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు. ఇది చేయండి, అది చేయండి అని. కొందరు చిన్న చిన్న సలహాలు చెప్తారు. కొందరు డబ్బు ఖర్చు పెట్టి ఈ హోమంలో పాల్గొనండి, ఆ యజ్ఞంలో పాల్గొనండి, ఈ యజ్ఞంలో పాల్గొనండి అని చెప్పి డబ్బు ఖర్చులు చెప్తారు. మరి ఇవన్నీ చేయడం మనకు ఇదా? చెయ్యాలి. దైవ కార్యక్రమాలు చెయ్యాలి. కానీ అతిగా పోకుండా మనం సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి చిన్న చిన్న కార్యక్రమాలలో, చిన్న చిన్న ఉపాయాలలో మనం కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం చాలా మంచిది. లలితా త్రిపుర సుందరిదేవి అందరికీ తెలుసు. ఆమె మహా త్రిపుర సుందరి. ఆమె దగ్గర రాజమాతంగిని దేవి ఉంది. ఆమెనే రాజశ్యామల, రాజశ్యామలనే రాజమాతంగిని. ఆ రాజమాతంగిని దేవి ఉంది. ఆమెకు మంత్రిని, మంచి సలహాలు ఇచ్చేటువంటి ఒక రాజమాతంగిని దేవి. ఆమెనే రాజశ్యామల అని కూడా అంటాం. ఈ రాజమాతంగిని దేవిని గనక మనం ప్రతిరోజు ఆమెను కీర్తించినట్టయితే, లేదా ఆమె యొక్క నామాన్ని స్మరణ చేసినట్టయితే ఎంతో ఫలితం కలుగుతుంది. చిన్న మంత్రం. ఓం శ్రీం
రాజమాతంగిని శీఘ్రం కార్యసిద్ధిం కురు కురు స్వాహ. ఓం శ్రీం రాజమాతంగిని శీఘ్రం కార్యసిద్ధిం కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు 108 సార్లు, అంటే ఒక మాల, జపమాలలో ఒక మాల 108 సార్లు జపం చేసినట్టయితే ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావడము, అనుకున్న చోటికి బదిలీ కావడము, చేసే కార్యక్రమంలో చక్కగా నెరవేరడము జరుగుతూ ఉంటుంది. సుఖంగా సంతోషంగా ఉంటారు. తిరిగి మనము వచ్చే నెలలో, అంటే 2026 జనవరి నెలలో మనం కలుసుకుందాము. అంతవరకు శుభం.